నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. గత కొంతకాలంగా ఒక చర్చ నడుస్తుంది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరైతే అన్యమతస్థుల ఉద్యోగులు ఉన్నారో వీళ్ళని తొలగించండి, హిందువులకు ఇవ్వండి, అప్పుడు మాత్రమే ఆ దేవస్థానం యొక్క అంతా బాగుపడుతుంది అని చెప్పేసి కొద్ది రోజులుగా భక్తుల దగ్గర నుండి అలానే ప్రజల నుండి వస్తున్న నినాదం. ఈ నేపథ్యంలో దీనికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజంగానే అన్యమతస్థుల ఉద్యోగుల్ని తొలగించే ప్రయత్నాలు మొదలయ్యాయి అని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చింది. మరి ఇందులో వాస్తవం ఎంత, నిజంగా ఇది జరుగుద్దా లేదా అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు ఉద్యోగంలో ఉన్నారో వాళ్ళని తొలగించాలి అనే నినాదం ఈ రోజుది కాదు, ఎప్పటి నుండో గత కొంతకాలంగా వస్తున్నది. అయితే దీనికి ఇప్పుడు అడుగులు పడ్డాయి అని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చింది. ఇది వాస్తవమేనా? ఒక నిజంగా ఇది నిజమైతే ఇది జరిగే పని అంటారా అలా తొలగించడం? ఒక కీలకమైనటువంటి అడుగు అయితే పడింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ప్రపోజల్ పంపించిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆ ప్రపోజల్కి ఆమోదం అయితే లభించింది. అన్యమతస్థులు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళని తొలగించడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రతిపాదన పంపిస్తే దానికి ఓకే చెప్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక తొలగించే కార్యక్రమం ఎవరు చేయాలి? తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చేయాలి. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు, ఆయన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి మొట్టమొదటి సవాల్ ఏంటంటే అన్యమతస్తుల్ని తిరుమల నుంచి పంపించేయటం. ఉద్యోగుల్ని, అన్యమత ఉద్యోగులను పంపించేసేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. ఆ దిశగా ఎక్సర్సైజ్ చేయాలంటే దానికి ఒక సైంటిఫిక్ మెథడాలజీని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఎట్టబడితే అట్ట తీసేయడానికి లేదు, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి. సో వాళ్ళని ఏం చేయాలి? ఇప్పటికే కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది, కొంతమందిని పంపించడం జరిగింది వేరే డిపార్ట్మెంట్స్కి. అయితే ఇప్పుడున్నటువంటి వాళ్ళని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని, అన్యమతస్తుల్ని ఏం చేయాలి అనే దాని మీద కొన్ని ప్రతిపాదనలు తయారు చేశారు. ఏంటంటే వాళ్ళకి విఆర్ఎస్, వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించడం. వాలంటరీ రిటైర్మెంట్కి కనుక ముందుకు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మిగిలినటువంటి సర్వీస్కి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు క్లియర్ చేయడానికి సిద్ధమవుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం. సో అన్యమతస్తులు అయినటువంటి ఉద్యోగులు ఎవరైనా వచ్చి మేము విఆర్ఎస్ తీసుకుంటాము అని చెప్తే యాక్సెప్టబుల్. లేదు మేము ఉద్యోగంలో కొనసాగాలి అనుకుంటే సెకండ్ ఆప్షన్ ఏంటంటే వివిధ డిపార్ట్మెంట్లు, ప్రధానంగా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, దాంట్లోకి వాళ్ళని పంపించేస్తే వాళ్ళ కేడర్ తగిన విధంగా వాళ్ళు అక్కడ ఉద్యోగం కల్పించేలాగా ఏర్పాట్లు చేయటం, ఇది సెకండ్ ఆప్షన్. ఈ రెండు ఆప్షన్స్ తోటి అన్యమత ఉద్యోగుల్ని తీసేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది. దానికి అఫీషియల్గా ఆమోద ముద్ర కూడా లభించింది ప్రభుత్వం నుంచి. అయితే ఇది తీసేయడం అంత ఈజీనా అనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 43 మందే ఉన్నారని తెలుస్తుంది. ఏది అఫీషియల్గా ఆన్ రికార్డు మనకు కనిపిస్తున్నటువంటి వాళ్ళు 43 మంది వరకు సుమారుగా ఉన్నారు. ఆ 43 మందిని విఆర్ఎస్ఓ లేకపోతే వేరే డిపార్ట్మెంట్ పంపించడం ఏదో ఒకటి చేస్తారు. కానీ చాలామంది క్రిస్టియన్స్ అన్అఫీషియల్గా ఆన్ రికార్డు దొరకకుండా ఉండేటువంటి అన్యమత ఉద్యోగులు తిరుమలలో ఉన్నారు. ఇది పెద్ద ఛాలెంజ్, వాళ్ళని ఏరివేయటం అనేది. ఎలా వేరివేయాలి? ఆన్ రికార్డులోనేమో వాళ్ళు హిందూ అని ఉంటుంది, క్రిస్టియన్ మతాన్ని పుచ్చుకొని ఉంటారు. మరి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఏదైనా బైబిల్ పట్టుకున్నా ఏది పట్టుకున్నా మీకు ప్రూవ్ అయితే చేయాలిగా. ప్రూవ్ చేయకుండా తీసేయడానికి ప్రభుత్వ ఉద్యోగుల్ని, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఒక నథింగ్ బట్. సో తీసేయాలని అంటే దానికి ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలి అంటే దానికి ఒక సిస్టము, దానికి ఎంక్వైరీ వేయాలి, అదంతా కావాలి. అప్పుడు అన్యమత ఉద్యోగులను తీసేయాలి. కాకపోతే ఇప్పుడు అఫీషియల్గా 43 మందే కనిపిస్తున్నారు. మరి అన్అఫీషియల్గా ఉండేటువంటి వాళ్ళ సంగతి ఏంటి? అన్అఫీషియల్గా కొన్ని వందల మంది ఉన్నారంట అన్యమత ఉద్యోగులు తిరుమల తిరుపతి దేవస్థానంలో. వీళ్ళని ఐడెంటిఫై చేయాలంటే దానికి ఒక ప్రక్రియ ఉండాలి, సైంటిఫిక్ ప్రక్రియ. ఏంటంటే విజిలెన్స్కి అప్పచెప్పాలి అనుకుంటున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీకి అప్పచెప్తే అప్పుడు వాళ్ళు ఏదైనా
ఆధారాలు కనుక సేకరించగలిగి ప్రూవ్ చేయగలిగితే అప్పుడు అన్యమత ఉద్యోగుల్ని తీసేయటమా, విఆర్ఎస్లోకి పంపించడం, లేదంటే వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి పంపించడం ఏదో చేస్తారు. కానీ ప్రూవ్ చేయడమే పెద్ద సవాల్ కదా. ఇప్పుడు అఫీషియల్గా ఉన్నది 43 మంది, మిగతా వాళ్ళని ఎవరు ఎలా ప్రూవ్ చేయాలి? విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారు. విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఎప్పటి లోపల వీళ్ళని ఐడెంటిఫై చేయాలి. మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్తారు. కోర్టులోకి వెళ్తే అది వెళ్ళి ఎంతకాలం ప్రొలాంగ్ అయితే అందరికీ తెలుసు. మరి వందలాది మంది ఇప్పుడు అన్యమత ఉద్యోగులు అక్కడ ఉన్నారు. వాళ్ళేమో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులు. వాళ్ళు సర్వీస్ దాంట్లోనేమో ఏముంటుంది, హిందువు అని ఉంటుంది. బయటేమో ఆదివారం బైబుల్ పట్టుకుని వెళ్తుంటారు. అక్కడ లడ్డు తినరు, అక్కడ ప్రసాదం తినరు, అక్కడ శ్రీవారి మీద వాళ్ళకి భక్తి ఉండదు, కానీ అక్కడ ఉద్యోగం అయితే కావాలి. మరి దీన్ని ఎలా చేయాలి? కొన్ని వందల మంది ఉన్నారు. ఇప్పుడు మా మధ్యకాలంలో మా శిష్యులు ఉన్నారు అని చెప్పి ఒక మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అన్నారు. చిటుక్కుమన్న మాకు తెలిసిపోద్ది. మాకు కావాల్సినటువంటి వాళ్ళు, మా టీము దాదాపు 2500 మంది ఉన్నారు ఉద్యోగులు అక్కడ అని చెప్పారు. అంటే మా టీం అంటే ఏంటి? క్రిస్టియన్ టీమా? అంటే మాజీ చైర్మన్ చేసినటువంటి ప్రకటన చెప్తున్నా. ఆ గోవులు చనిపోయినప్పుడు మీకు ఎలా వచ్చింది ఇన్ఫర్మేషన్? ఇది ఇన్ఫర్మేషన్ అఫీషియల్ కాదు కదా అంటే, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ నాకు ఉద్యోగుల నుంచి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో మొత్తం చిటుకుమన్నా ఏం వల్ల ఏం జరిగినా నాకు తెలిసిపోతుంది, మొత్తం మా వాళ్ళు ఉన్నారు అన్నారు. ఆ మాట అన్న అతను క్రిస్టియన్ అని చెప్పేసి అంటారు. ఆయనే ఒకనొక సమయంలో వెంకటేశ్వర స్వామిది ఉంది, రాతి బొమ్మ చెప్పు తీసుకుని కొడతాను నేను పోతే అని చెప్పి ఏదో మాట్లాడాడు. అది మాట్లాడటం కూడా అది ఆయన మాట్లాడింది రిపీట్ చేయడం కూడా తప్పే అని నేను అనుకుంటా. అందుకే చంపలు వేసుకుంటున్నాం. అదే చెప్పేది, అందుకే చంపలు వేసుకుంటాం. సో అలాంటి మాటలు మాట్లాడినటువంటి ఆయన నా మనుషులు ఉన్నారని చెప్తున్నాడు. మళ్ళీ వాళ్ళందరినీ ఏరివేయటం అనేది ఒక పెద్ద ఛాలెంజ్, ఒక టాస్క్. అది కనుక చేయగలిగితే నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏదైతే అనుకుంటుందో అది పూర్తవుతుంది లక్ష్యం. అటు కాకుండా ఏదో 43 మందిని విఆర్ఎస్లోకో లేకపోతే బదిలీ చేసినందువల్ల నెరవేరదు. కాకపోతే ఒక బృహత్తర కార్యక్రమాన్ని మాత్రం చైర్మన్ గారు తీసుకున్నారు. ఆ బృహత్తర కార్యక్రమం సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా హిందువులు మనోభావాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం లేదా తిరుమల వెంకటేశ్వర స్వామి నిజంగా మంచి పని చేశారు అనుకుంటారు. ఎందుకనంటే ఆయన మీద భక్తి లేకుండా అక్కడ పనిచేసి అక్కడ ఉద్యోగాలు చేస్తూ అక్కడ జీతాలు తీసుకుంటూ పైగా అన్యమత ప్రచారం చేస్తున్నారు. అక్కడ అన్యమత ప్రచారం చేస్తూ దొరికిపోయారు కదా, చాలా సందర్భాల్లో దొరికారు. గత ప్రభుత్వం అప్పుడు జెరూసలం ఆర్టీసీ తిరుమల సప్తగిరి బస్సుల్లో టికెట్లు వెనక జెరూసలం ప్రచారం చేస్తూ ప్రచారం ఇచ్చారు. అదేమంటే పబ్లిసిటీ, అది వాళ్ళు ఇచ్చారు, మార్కెటింగ్ ఇచ్చారు, మేము చేసామని చెప్పి అప్పట్లో న్యూస్ వచ్చింది. కొండ మీద కూడా బైబిల్ పట్టుకొని తిరిగింది. అనేక సందర్భాలు ఉన్నాయి. బైబిల్ పట్టుకొని తిరగటమే కాదు, మతాన్ని మారమని చెప్పేసి చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నాయి అలాంటి సంఘటనలు కూడా. అలాంటప్పుడు ఇది మరి మంచి కార్యక్రమమే కదా. మరి మంచి కార్యక్రమం చెడ్డ కార్యక్రమం అది తిరుమల వెంకన్న తెలుసుకోవాలి. మనం డిసైడ్ చేయడానికి లేదు కానీ జడ్జిమెంట్ అక్కడ తిరుమల విషయంలో. సో ఒక కార్యక్రమం అనేది చేపట్టారు, అది సక్సెస్ కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.